హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. మీడియం సైజ్ ఆనియన్, టమాటో, ఒక మిర్చి, అలాగే కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పుట్నాల పప్పులు, 3 గార్లిక్, పసుపు, జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు, 1 స్పూన్ కారపొడి ఇవన్నీ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 4 లేదా 5 పెద్ద కప్పు సైజు బొరుగులు లేదా మర్మరాలు వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ మర్మరాలు అనేవి ఒకటి గట్టిగా ఇంకోటి మెత్తగా ఉండకుండా ఈవెన్గా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 లేదా 5 మిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరమరాలు నానిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసి ఆ ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం పట్టదండి, 2 లేదా 3 నిమిషాల్లో నానిపోతాయి. ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ని మొత్తం వేస్ట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 కప్పు పుట్నాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని అవి చిట్లిన తర్వాత పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులోనే కాస్త పసుపు, కాస్త కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్తో పాటు నేను పొడుగుగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకున్నాను. ఒకవేళ మీకు మిర్చి నచ్చకపోతే మిర్చిని స్కిప్ చేసేసేయచ్చండి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి అవి మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి. అవి మెత్తపడ్డ తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చితో పేస్ట్ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఒకవేళ మీకు అడుగు అంటుతున్నట్లు అనిపిస్తే కాస్త వాటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పుట్నాల పొడి వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు, వాటిని ఇందులో వేసి ఈవెన్గా కలిసేలా కలిపి కాస్త కొత్తిమీర, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి 2 మినిట్స్ వరకు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అంతే అండి, అవి 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. మర్మరాలు అదే అండి ఈ బొరుగులు, వీటిని రాయలసీమలో ఉగ్గాని బజ్జీ అని కూడా అంటారండి. వీటిని అయితే ఉగ్గాని అంటారు, మిరపకాయలతో చేసే వాటిని అయితే బజ్జీ అంటారు. ఇవి రాయలసీమలో చాలా ఫేమస్ అండి. అండ్ నేను రాయలసీమ అమ్మాయిని. రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీ చేయకపోతే ఎలా, అందుకే ఈ ప్రాసెస్ చేశానండి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు, చాలా కడుపు నిండా తినొచ్చండి. అయితే ఇక మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ శనగపిండి, అలాగే చిటికెడంత వాము ఇలా నలుపుకొని వేసుకోవాలి. అందులోనే కాస్త పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత బేకింగ్ సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిర్చిని కట్ చేసుకోవాలండి. మిర్చిని ఇట్లా మధ్యలో కట్ చేసుకున్నట్లయితే మనం బజ్జీలు వేసేటప్పుడు ఒక్కోసారి మిర్చి పేలుతూ ఉంటాయి. ఇలా మధ్యలో కట్ చేసినట్లయితే పేలకుండా మనకి బాగా మిర్చి బజ్జీ వస్తుందండి. నాకైతే మిర్చి బజ్జీ అంతగా నచ్చదు, అందుకని నేను ఆనియన్ పకోడీ కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిర్చి బజ్జీ వేసుకోవాలి. అయితే మనం మిర్చి బజ్జీ కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్లయితేనే మనకు మిర్చి లోపల వరకు కాలి బజ్జీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అంతే అండి, చాలా బాగుంది కదా. బయట చల్లగా వెదర్, లోపల వేడివేడిగా మిర్చి బజ్జీ ఉగ్గాని.
మాకైతే 5 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అండి. అందుకే నాకు వేడివేడిగా బజ్జీలు అలాగే ఉగ్గాని తినాలనిపించి ఇలా చేసుకున్నాం. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.